ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను తప్పకుండా. ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి. ఇప్పుడు అతను ఎవరిని వద్దని ఆపేశారేంటి? కాదండి, ఇప్పుడు అతన్ని ఎవరిని కొడాలని నువ్వు తిరగొద్దని ఆపేశారేంటి? మళ్ళీ ప్రజాక్షేత్రంలో సీరియస్గా ఉండడానికి. అతనికి ఆరోగ్య సమస్య ఏదో వచ్చింది, సరే దానికి 6 నెలలు రెస్ట్ అని నిన్న ఎవరో చెప్పారు నాతో. కానీ అంతకుముందు సంవత్సరం ఏం చేశాడు? తిరిగాడు ఇక్కడ. ఆరోగ్యం ఇష్యూ రాకముందు, హెల్త్ ఇష్యూ రాకముందు, హెల్త్ గురించి మాట్లాడకూడదు మనం, కానీ హెల్త్ ఇష్యూ రాకముందు సంవత్సరం ఏం చేశాడు? కనీసం ఓడిపోయినాక కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయాడు తప్ప. నేను ఓడిపోయా 2019లో. నేను గన్నవరం వెళ్ళా, ప్రెస్ మీట్ పెట్టా, స్టేట్మెంట్ ఇచ్చా. ఎమ్మెల్యే వాళ్ళని నా కోరిక తీరపోయినా మీ కోరికలు తీరుస్తా, మీకోసం పనిచేస్తానని చెప్పా. ప్రజా తీర్పుని స్వాగతిస్తానని చెప్పా. కనీసం అది కూడా తెలియదు. మంత్రిగా పనిచేశాడు, బుద్ధి తక్కువ పెద్ద మనిషిలాగా. కనీసం ఓడిపోయిన తర్వాత ప్రజా తీర్పును గౌరవిస్తానని చెప్పాడు గుడివాడ ప్రజలకి. గుడివాడ ప్రజలు ఓడిచ్చారనే కక్షతో సంవత్సరం రాలేదా? రమ్మనండి, ఎవడొద్దన్నాడు? మేము రావాలనే చూస్తున్నాం, రాకుండా ఎందుకు దాక్కుని ఉంటాం? లేదా ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టాడు. అలాంటి కొత్తదేమన్నా పథక రచన ఏమన్నా చేస్తున్నాడేమో. ఇదే విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళేటప్పుడు బస్సు పోయాక అంకిపాడు వెళ్ళినట్టుగా. ఎవరైనా రాజకీయాల్లో ఉంది అంతిమంగా ప్రజాసేవ చేయటాకే. కథ భాష మారింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయి, లోకేష్ బాబు నా మీద పోటీ చేయనివాడు. ఇప్పుడు కూడా మరి చంద్రబాబు గారు లోకేష్ రావాలని అడుగుతాడు, లేదా రాము మీద ఓడిపోయాడు కాబట్టి ఇంకా ఆ మాటలు మాట్లాడడం చూద్దాం. వచ్చినా తెలుస్తుంది కదా, రాకముందే ఉంది. ఇప్పుడు ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి నేను 4 సార్లు అవకాశం ఇచ్చి 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే, నువ్వు ఓడిపోయిన తర్వాత గుడివాడ మొహం చూడకుండా సంవత్సరం ఉన్నావంటేనే గుడివాడ ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా డెఫినెట్గా అనుకుంటారు, పవర్ ఉన్నప్పుడే ఉంది. పవర్ ఉన్నప్పుడు పవర్ ఈజ్ పవర్. అల్టిమేట్గా పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మాడతారు, ఎవరైనా ఏదైనా చేస్తారు. పవర్ లేనప్పుడు చేస్తే అది గ్రేట్. నువ్వు యాక్టివ్ అయిన గతంలో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడగలిగితే వైసీపీ శ్రేణులు అంతా హర్షిస్తాయి. కనీసం నీకు ఆ దమ్ముందా? మాట్లాడితే చంద్రబాబు నా మీద పోటీ చేయి, లోకేష్ నా మీద పోటీ చేయి. నీ మీద ఎందుకు పోటీ చేస్తారు? వాళ్ళు ఇచ్చిన బీఫారం తీసుకుని 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి నువ్వు వాళ్ళు ఇచ్చిన బీఫారం ఇచ్చిన అభ్యర్థి చేతిలో ఓడిపోయి పిచ్చివాగుడు వాగి ఏ రోజు రివ్యూ మీటింగ్ పెట్టకుండా, పనిచేయాల్సిన రోజు పని చేయకుండా, మంత్రిగా నీకు అవకాశం వచ్చిన రోజు నీ మార్క్ ఏముంది సివిల్ సప్లైస్ మీద? నువ్వు సివిల్ సప్లైస్ అని అది చేసే ఇది చేశానని చెప్పగలవా? నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే దాని దేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టా. 15 కోట్ల లాభాన్ని 85 కోట్లు పెంచా. టర్నోవర్ డబల్ చేసా, 5,000 కోట్లు 10,000 కోట్లు చేశా, 150 మందికి ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పగలను. నువ్వు చెప్పడానికి ఏమైనా ఉందా? రివ్యూ మీటింగ్ అయినా చేసావా? మళ్ళీ వచ్చి బుట్లు ఎడదామని వద్దాం అనుకున్నావా? కమాన్ రా, ఎదురు చూస్తున్నారు నువ్వు ఎప్పుడు వస్తావని. ఇంకా ఇందాక ఓ సోదరుడు అడుగుతున్నాడు, క్రికెట్ గెలిచాడని మాజీ ఐఎన్పిఆర్ మంత్రి మాట్లాడుతున్నాడని. లోకేష్ బాబు మీద అట్లాంటి వ్యంగ్య విమర్శలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. సూటిగా ఆయనకి చెప్పదలుచుకున్నా. క్రికెట్ గెలిచిన వాళ్ళు, ఆడవాళ్ళు, మగాళ్ళు, అటు ఇటు కానాళ్ళు క్రికెట్ గెలిచిన వాళ్ళు అందరూ లోకేష్ స్ఫూర్తి అని చెబుతున్నారు అనేది అసలు మీరు మాట్లాడేది దుర్మార్గంగా నేను భావిస్తున్నా. క్రికెట్లో గెలిచినప్పుడు శ్రీచరణి అనే ఆవిడ క్రికెటర్, అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఆవిడ లోకేష్ బాబు స్ఫూర్తి అని చెప్పి, అలాగే తిలక్ వర్మ టీమిండియాలో మెంబర్, ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆయన తెలుగు ఆయన కాబట్టి లోకేష్ బాబు స్ఫూర్తి అన్నారు. అటు ఇటు కారణాలు ఏంటండి? మనం సభ్య సమాజంలో బతికేటప్పుడు భాష మీద కంట్రోల్ ఉండాలని ఆయనకి చెప్తూ, అంధత్వంతో బ్లైండ్ క్రికెట్లో ఇండియన్ టీం గెలిచినందుకు మీరు అట్లా అంటే మాత్రం అది క్షమార్హం కూడా కాదు. అటు ఇటు కానాళ్ళనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోర